అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. 5,000కు పైగా పోస్టులతోటి భారీ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్లో ఎటువంటి పర్సంటేజ్ మీకు వచ్చినా పర్వాలేదు, కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్. సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్కు స్టార్టింగ్ శాలరీస్ చాలా బాగుంటాయి. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి, అలాగే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మీకు పోస్టల్ అసిస్టెంట్ కింద, సార్టింగ్ అసిస్టెంట్ కింద ఉద్యోగం అనేది ఇవ్వబడుతుంది. పోస్టల్ తపాలా శాఖ డిపార్ట్మెంట్లో, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో, అలాగే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో ఆ ఆఫీసులన్నింటిలో కూడా లోయర్ డివిజనల్ క్లర్క్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అనేది మీరు ఈ ఎగ్జామినేషన్ పాస్ అయితే మీకు ఇవ్వబడతాయి. ఇందులో ఏ ఉద్యోగంలో జాయిన్ అయినా సరే మీకు స్టార్టింగ్ శాలరీ 25,000 రూపాయల నుంచి మొదలవుతుంది. అలవెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకుని దాదాపుగా 30,000 పైనే మీకు చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన ఉద్యోగాలు. ఎంతో కాలం నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ గురించి. కాబట్టి ఒకసారి డీటెయిల్స్ ఏ విధంగా ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి SSC CHSL 2 అంటారు, 10+2 అంటారు. ఇందులో లోయర్ డివిజనల్ క్లర్క్కి, పోస్టల్ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటరు, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A కింద వీళ్ళు వేకెన్సీస్ని డివైడ్ చేయబడ్డాయి. కేవలం ఇంటర్మీడియట్ ఒక్కటే పాస్ అయితే చాలు, ఇంతకు మించి ఏమీ అవసరం లేదు. దీంట్లో మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మాండమైన నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసినట్లయితే 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది. 1/8/2019 నాటికి అభ్యర్థులందరూ కూడా 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అలాగే 27 సంవత్సరాలు మించి ఉండకూడదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అప్రైజ్ రిలాక్సేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే SC ST వాళ్ళకి 5 సంవత్సరాల అప్రైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే OBC వాళ్ళకి చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు అప్రైజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ OBC క్యాండిడేట్స్కి అయితే 13 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ SC ST వాళ్ళకైతే 15 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ తాలూకా సర్వీస్ బట్టి మీకు అప్రైజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వబడడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో డిఫెన్స్ పర్సనల్స్ కానీ, లేకపోతే విడో డైవర్స్ ఉమెన్ కానీ, మీ అందరికీ కూడా అప్రైజ్ రిలాక్సేషన్స్ అప్ టు 35 to 40 years అనేది ఇవ్వబడ్డాయి. ఏటా సంవత్సరానికి ఒకే ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలవుతుంది ఫ్రెండ్స్. దీంట్లో స్టార్టింగ్ శాలరీస్ చాలా బాగుంటాయి. అభ్యర్థులు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఇంత గొప్ప అద్భుతమైన అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇంకా చాలా తక్కువగా వస్తుంది. సో చాలా రేర్గా వచ్చే అవకాశం దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్కి, లేదా పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, లేదా డేటా ఎంట్రీ ఆపరేటరు, వీటికి ఒకసారి చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్క్ ఒకసారి పోస్టులు చూసినట్లయితే LDCకి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అలాగే పోస్టల్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 రకాలుగా ఉన్నాయి. ఇందులో LDC డేటా ఎంట్రీ ఆపరేటరు, పోస్టల్ సార్టింగ్ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. అలాగే ఇంకొక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఉంది, అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్లోకి వస్తుంది. దానికి ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ కింద మీకు ఉండాలని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అత్యధిక శాతం కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగా పోస్టులు పడుతున్నాయి. ఈ LDC, JSA, పోస్టల్ అసిస్టెంట్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలన్నీ కలుపుకొని దాదాపుగా 5,000 పైగా ఉంటాయి. ఎందుకు 5,000 పైగా ఉంటాయని చెప్తున్నానంటే ఎగ్జాక్ట్ ఫిగర్ వాళ్ళు ఇవ్వలేదు, కానీ ఇంతకుముందు వాళ్ళు రిలీజ్ చేసిన నోటీస్లో ఖచ్చితంగా 5,000 పైగా ఉంటాయని చెప్పి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ని అయితే చెప్పలేదు. కింద సంవత్సరం 3,000 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అంతకుమించి ఎక్కువ ఉంటాయి తప్ప తక్కువైతే ఉండే అవకాశం లేదు. కాబట్టి అభ్యర్థులు ఎవరూ కూడా వేకెన్సీస్ గురించి చింతపడాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఖచ్చితంగా 5,000 పైన వేకెన్సీస్ ఉంటాయి. అయితే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇంకో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది కదా ఉద్యోగం, దానికి మాత్రం కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉండే ఛాన్స్ ఉంది. పైన చెప్పిన వేకెన్సీస్కి మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ssc.nic.in లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా మీరు డీటెయిల్స్ ఫిల్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అన్న అంశాలు కూడా నేను దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. దీన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసినట్లయితే 100 రూపాయల ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు ఉంది. SC ST క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, అలాగే అభ్యర్థులు ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు, SC ST వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, మీ అందరికీ కూడా ఫీజు నుంచి మినహాయింపు అనేది ఇవ్వబడింది. ₹1 కూడా మీరు ఫీజు పే చేయాల్సిన
పని లేదు. అలాగే ఈ 100 రూపీస్ ఫీజు ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుందో వాళ్ళు యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఎస్బీఐ చలాన్ ద్వారా కానీ మీకు ఎన్ని విధాలుగా వాళ్ళు అవకాశం కల్పించారు అన్ని విధాలుగా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ విధానాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అంశాలు కూడా ఒకసారి చెప్తాను క్లియర్గా. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాన్ని సదరన్ రీజియన్ అంటారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం కింద ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇవ్వబడతాయి. సో దీనికి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈ విధంగా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ప్రక్రియ అనేది 3 దశల్లో ఉంటుంది. ఆ 3 దశల్లో ఎగ్జామినేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒకసారి చూసినట్లయితే ఇందులో 3 దశల ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 దశల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆ తర్వాత డిస్క్రిప్టివ్ విధానం ఉంటుంది. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ కానీ లేకపోతే స్కిల్ టెస్ట్ కానీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ దేనికి కండక్ట్ చేస్తారో ఒకసారి చూసినట్లయితే సిలబస్ వారీగా టైర్ 1 ఎగ్జామినేషన్ అందరికీ కామనే. టైర్ 1 ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ కింద వాళ్ళు డివైడ్ చేయబడ్డాయి. ఇందులో మీకు ఒక్కొక్క ప్రశ్నకి కూడా ఒక్కొక్క మార్కు కింద యాక్చువల్లీ కేటాయించారు. కానీ వాళ్ళు 25 క్వశ్చన్స్ ఇస్తారు. 25 క్వశ్చన్స్ ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున ఉంటుంది. కాబట్టి 25 ప్రశ్నలు ఒక్కొక్కటి కూడా 2 మార్కులు చొప్పున ఉంటుంది. అలాగే 50 మార్కులకి టోటల్గా మొత్తం అంతా చూసుకున్నట్లయితే 50 200 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అభ్యర్థులు కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ కూడా చెక్ చేసుకోండి. 0.50 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు 1/2 మార్కు నెగిటివ్ మార్కింగ్ వాళ్ళు పెట్టడం జరిగింది. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్లో సిలబస్ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. టైర్ 2 వచ్చేసినట్లయితే డిస్క్రిప్టివ్ టెస్ట్ అంటారు. ఈ టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్లో 100 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. పెన్ అండ్ పేపర్ మోడ్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇందులో ఎక్కడ కూడా బీభత్సమైన కాంపిటీషన్లు అలాంటివి ఉండవు. కేవలం 33% వస్తే చాలు మీకు. ఇందులో టైర్ 2 డిస్క్రిప్టివ్ టెస్ట్ అయిపోయిన తర్వాత టైర్ 3 స్కిల్ టెస్ట్ అంటారు. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్కి, అలాగే ఎవరైతే లోయర్ డివిజన్ క్లర్క్ ఉంటారో వాళ్ళకి ఈ టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లోయర్ డివిజన్ క్లర్క్ కానీ, అలాగే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ కానీ అభ్యర్థులు ఎవరైతే సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై చేస్తారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉండదు. దీన్ని టైర్ 3 అంటారు. అట్లా కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ముఖ్యంగా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇకపోతే మిగతా విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారు, అలాగే మీరు ఏ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అవన్నీ క్యారీ చేయాలి, మోడ్ ఆఫ్ సెలక్షన్ విధానము, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూసాం కదా. సో కంప్లీట్గా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అనేది మీకు ఎగ్జామినేషను. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే అసలు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్న అంశాలు ఒకసారి చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 5/3/2019 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 5/4/2019తో మీకు క్లోజ్ అవుతుంది. అంటే మార్చ్ 5వ తారీఖు ఇవాళ నుంచి అప్లికేషన్ ఆన్లైన్లో అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు 5/4/2019 దీనికి లాస్ట్ డేట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అనేది కూడా 5/4/2019 నుంచి 5/4/2019 సాయంత్రం 5 గంటలతో క్లోజ్ అయిపోతుంది. సో 5/4/2019 సాయంత్రం 5 గంటల్లో క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరూ కూడా ఈ అప్లికేషన్ని లేట్ చేయకండి, వెంటనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇకపోతే ఆఫ్లైన్ చలాను అవన్నీ కూడా డేట్లు అవన్నీ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్న అంశాలు వాళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది 1/7/2019 వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ 1/7/2019 నుంచి మొదలైన టైర్ 1 ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 26/7/2019 వరకు జరుగుతుంది. ఇకపోతే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు 29/9/2019లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ మరొకసారి కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, భారతీయ గవర్నమెంట్ జాబ్స్ adda.blogspot.com. సో ఆ వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళి కింద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఇంకా ఉన్నట్లయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏవైనా సరే చాలా ఫాస్ట్గా మీ దగ్గరకు వస్తాయి. వాట్సాప్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఒక్క అప్డేట్ మిస్ అయినా సరే మీరు లైఫ్లో ఒక్క ఛాన్స్ కోల్పోయినట్టే ఫ్రెండ్స్, బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్స్ చాలా ఈజీగా పొందండి. సో ఇది ఫ్రెండ్స్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 10+2 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక బంగారమైన నోటిఫికేషన్. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే అంశాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.